కర్నూలు జిల్లాలో పరీక్ష ఫీజులు చెల్లించినా పరీక్ష రాయించకుండా ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం మోసం చేసిందని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జూలైలో పరీక్ష ఫీజుతో పాటు క్లినికల్ ఫీజు 25,000 కట్టించుకున్నప్పటికీ పరీక్షలు రాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు రాయిస్తామని మాయమాటలు చెప్పారన్నారు. అయితే విద్యార్థుల సమస్యలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై ప్రిన్సిపల్ అక్కడ పనిచేసే సిబ్బంది కూడా దుర్భాషలాడినట్లుగా తెలుస్తోంది. అయితే అంతేకాకుండా విద్యార్థులకు అండగా నిలిచిన మెగా9 ఛానల్ కెమెరాను తోసేస్తూ మితిమీరిన చర్యలు చేశారు. కాగా విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎవరైనా ఉండొచ్చు మా వాడికి ఇప్పిస్తారా రాంగ్ మాట్లాడుతూ ఏం చెప్పండి పర్మిషన్ అవసరం లేదు. ఇష్యూ జరుగుతుంది, పిల్లలకి సమస్య ఉంది, ఎక్కడైనా రావచ్చు. సమస్య ఉన్నప్పుడు ఎక్కడికైనా వస్తాం, మేము ఎక్కడికైనా మాట్లాడతాం. మరి ఏం మేనర్స్ లేదు, ఇష్యూ జరుగుతున్నప్పుడు తీసుకుంటాం. ఎందుకు మేనర్స్ ఉంటుందమ్మా? ఎందుకు మేనర్స్ ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేనర్స్ మాకు చెప్తావు నువ్వు? మేనర్స్ మాకు మేనర్స్ చెప్తావా నువ్వు? ఏందమ్మా మీడియా మేము అడిగిన వాళ్ళ వర్షన్ తీసుకుంటాం, మీ వర్షన్ తీసుకుంటాం. వాళ్ళ వర్షన్ మాకు మ్యారేజ్ కాంటాక్ట్స్ లేవు, మీరు ఏదైనా చెప్తే మా కాంటాక్ట్ తీసుకుంటాము. దిస్ ఈస్ నాట్ వే. మీరు ఇందాక 25,000 విత్ డీడీ విత్ జీవోతో సహా చూపిస్తాను నేను. ఈరోజు ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, పారామెడికల్, ఈ కాలేజ్లో 3 కాలేజీలు ఏ విధంగా నడుస్తాయి? ఇన్స్పెక్షన్లు ఏ విధంగా జరుపుతూ ఉన్నారు? ముడుపులు ఇచ్చేసి జరుపుతూ ఉన్నారు. ఒక్క కాలేజీలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిగ్గా లేడీస్కి వసతులు లేవు, అబ్బాయిలకు కూడా హాస్టల్ వేల రూపాయలు తీసుకొని విద్యార్థులకు సరైన ఫుడ్ భోజనం లేదు, బోధకులు లేరు, క్వాలిఫైడ్ బోధకులు లేరు. ఈ కాలేజీలో టెక్నీషియన్లు అందరినీ 4 పారామెడికల్ టెక్నీషియన్లు 6 ఉంటే అందరిని ఒక దాంట్లో పెట్టేసి అందరికి ఒకటేసారి క్లాసులు నిర్వహిస్తారంట. అదే నర్సింగ్ వాళ్ళకు కూడా ఉన్నాయి. అదే విధంగా అసలు మెయిన్ గా యూనివర్సిటీలు ఏం చేస్తా ఉన్నాయి? విద్యార్థులు ఇంత నష్టపోతా ఉన్నారు. క్వాలిటీ విద్య అందకుండా విద్యార్థులు ఎంతో మంది నష్టపోతా ఉన్నారు. ఇన్స్పెక్షన్లకు ముడుపులు అందుతా ఉన్నాయే తప్ప ఈ రోజు చాలా మంది విద్యార్థులు మన దగ్గరకు రావడం జరిగింది. అన్న మాకు ఇట్లా హాల్ టికెట్, రెగ్యులర్ ఎగ్జామ్ కూడా ఫీజులు కట్టినా కూడా హాల్ టికెట్ మాకు ఇవ్వలేదు, ఆన్లైన్ లో లేదు, అది లేదు ఇది లేదని చెప్పి కళ్ళు బొల్లు మాటలు చెప్పి పిల్లల్ని పంపించేసింది. సప్లీ ఎప్పుడుంది మేడం అంటే సప్లీ కూడా మేము ఉన్నప్పుడు చెప్తాంలే, 8 నెలలు 6 నెలలు అవుతుందిలే అని చెప్పేస్తా ఉంది. మేము జస్ట్ సామరస్యంగా మాట్లాడుకుందామని వస్తే ఇక్కడ రచ్చ చేస్తా ఉన్నారు. అసలు బెదిరిస్తున్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము చూసుకుంటామనే విధంగా కూడా బెదిరిస్తున్నారు. నా పేరు యోగేష్, ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్లో పారామెడికల్ డయాలసిస్ చదువుతున్నాను. నేను ఫీజు మొత్తం పే చేసినా కూడా ఎగ్జామ్ ఫీజు మొత్తం పే చేసిన తర్వాత కూడా ఎగ్జామ్కి తీరా హాల్ టికెట్ నేను అడగడానికి మేడం దగ్గరకు వస్తే, మేడం నీకు హాల్ టికెట్ రాదు, మీకు అప్లై చేయలేదు, మీకు ఆన్లైన్లే చేయలేదు, నెక్స్ట్ మీకు సప్లీకి రాసుకోండి అని మేడం ఆ రోజు చెప్పింది. ఆ రోజు మేడం మీద ఉన్న గౌరవంతో నేను ఆ రోజు సప్లీ ఉంది కదా, సప్లీ కన్నా వెళ్దామని నేను మేడం మీద గౌరవంతో నేను కాముగా అయితే ఉన్నా. ఏదో సప్లీ ఉంది కదా, సప్లీలో పాస్ అయిపోదామి, ఎగ్జామ్ రాసి పాస్ అయిపోదామని ఊకినే ఉన్నా. ఈ రోజు తీరా చూసి సప్లీ దగ్గరికి నేను వస్తే, మీకు సప్లీ ఎవరు చెప్పినారు? సప్లీ మేము రాపిస్తామన్నామా? సప్లీ డేట్ వచ్చినప్పుడు చూద్దాంలే అంటే సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజు సంవత్సరం అయిపోవడానికి వస్తుంది. ఇంకెప్పుడు సప్లీ అంటే 7 నెలలకి 8 నెలలకి కూడా సప్లీ జరుగుతుందా? అసలు దీని ప్రకారంగా చూస్తే క్లినికల్ ఫీజు ఒక్కొక్క పర్సన్ కి 1 ఇయర్ కి 5,000 కట్టించుకుంటున్నారు. గవర్నమెంట్ డీడీ ప్రకారంగా 500 మాత్రమే క్లినికల్ ఫీజు. కానీ ఈ మేడం చూస్తే ప్రతి దాంట్లో దందా చేస్తుంది.